హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నేను రామేశ్వరం కేఫ్ స్పెషల్ పొడి దోశ చేసి చూపించబోతున్నానండి. ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక బౌల్లో 3 కప్పులు వచ్చేసి దోశ రైస్, 1 కప్ వచ్చేసి పార్బాయిల్డ్ రైస్, 1 కప్ వచ్చేసి మినపప్పు, 1 స్పూన్ మెంతులు, 1 కప్పు గట్టి అటుకులు వేసుకొని నీట్గా వాష్ చేసుకొని 5 గంటలు నాననివ్వాలి. 5 గంటలు నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని, మరీ దూదిలాగా రుబ్బుకోకూడదండి, కొంచెం తడితడిగా ఉండాలి. రుబ్బుకున్నదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా ఒక 10 నిమిషాల వరకు బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుంటూ కలిపి లిడ్ పెట్టి 8 అవర్స్ మనం ఫార్మేట్ చేసామంటే చక్కగా ఫార్మేట్ అయింది. ఒకే డైరెక్షన్లో తిప్పాలి, ఎయిర్ బబుల్స్ పోకుండా. ఈ విధంగా తిప్పుకొని కొంచెం అవసరమైనంత వరకు వేరే కప్లోకి తీసుకొని 1 స్పూన్ పంచదార వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని ఒక ప్యాన్ మీద కాస్త ఆయిల్ వేసి టిష్యూతో తుడుచుకొని ఆ తర్వాత ఆనియన్ రాసుకొని కాస్త నీళ్లు స్ప్రింకిల్ చేసి దోశ వేసుకుందాము. దోశ కొంచెం తిక్కుగా వేయాలి. ఆ తర్వాత నెయ్యి మాత్రం కంజూస్ చేయొద్దండి. అసలు నుంచి ఇడ్లీ పొడి వేసుకొని ఇంకాస్త నెయ్యి వేసుకుంటే దోశ రెడీ.